ఇప్పటి వరకు కూడా 2019 నుంచి 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ పథకాలు మేమే ఇస్తున్నామంటూ చెప్పుకోవచ్చారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఇద్దరు ఎన్నికల బరిలో దిగుతూ మేనిఫెస్టో ఇస్తా ఉన్నారు. అసలు ఏంటి వీళ్ళ మేనిఫెస్టో పైన, వీళ్ళ పథకాల పైన ఈ 10 సంవత్సరాల టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే స్టేట్ బైఫర్కేషన్ 2014లో ముఖ్యమంత్రి అయ్యారు, ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ మాకు రాష్ట్రానికి అభివృద్ధి కావాలి, రాష్ట్రానికి నిధులు కావాలి, మేము తెచ్చుకోవాలి అని చెప్పి అనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజున పొత్తులోకి వెళ్ళటం జరిగింది. భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా కలిసి ఆనాడు మేము ఎన్నికలకు వెళ్ళాము, మేము విజయం సాధించాము. మరి ఇలాంటి పరిస్థితుల్లో సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాకు కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మరి ప్రత్యేక ప్యాకేజీ కావాలి, మాకు ఆ ప్యాకేజీ ఉంటే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం అన్న మాట చెప్పింది నారా చంద్రబాబు నాయుడు గారు. అలా అనంతపురం మన అమరావతి హైవే ఉంది, దాన్ని 20,000 కోట్లు ఖర్చు అవుతుంది. జనరల్గా ఆ ఖర్చు అంతా కేంద్రం బరాయిస్తుంది. ఎప్పుడు బరాయిస్తుందంటే స్టేట్ గవర్నమెంట్ మనకి ఆ ల్యాండ్ అలాకేట్ చేసినప్పుడు ఆ మిగతా ఖర్చు అంతా బరాయిస్తుంది. వాళ్ళు ల్యాండ్ అలాకేట్ చేయకుండా మాకు రావట్లేదు అన్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా, ల్యాండ్ అలాకేషన్లో కూడా 50% మేము బరాయిస్తామని చెప్పారు. దానికి ముందుకు రాలేదు. వీళ్ళు కేవలం ఏదో ఒక నిందలును అపవాదులు వేయటమే తప్పించి వీళ్ళు చేసింది ఏం లేదు. వీళ్ళు కేవలం వీళ్ళ పబ్బం గడుపుకోవటం కోసం విభజిత ఆంధ్ర రాష్ట్రం, అన్యాయం అక్రమం అంటున్నారు. కానీ వీళ్ళు ప్రత్యేకించి చేసింది ఏమి లేదండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వాలు తలుపులు వేసి కరెంటు ఆపి లైట్లన్నీ ఆపేసి చీకటి పరిపాలనలో విభజించు పాలించు విధానాన్ని అమలుపరిచిన బ్రిటిష్ పరిపాలనని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా చేస్తే కనీసం అడగలేని ఈ రోజు ప్రత్యేక ప్యాకేజీ అన్ని ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు దాని విధంగా మనకు రాష్ట్రానికి కావాల్సిన నిధులను సమకూర్చిన కేంద్ర ప్రభుత్వం అలాంటి అడగటం కరెక్ట్ కాదు. ఈ 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల కన్నా అదనంగా ఈ నిధులు ఇవ్వటం అనేది ఈ రాష్ట్రానికే చెందింది. అది నరేంద్ర మోడీ గారే. ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయని మా అభిప్రాయం. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నది ఆ స్టేట్ గవర్నమెంట్ని, అది వాళ్ళని అడగాలి. మేము కాదు కదా చెప్పాల్సింది. మాకు ఓట్లు వేస్తే మేము ఇట్లా చేయగలం చెబుతున్నాము. మమ్మల్ని నమ్మి మాకు ఓట్లు వేసిన రోజు ఇదిగో మేము ఈ రకంగా చేయగలం మేము చెప్పగలం. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లు వేశారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయగలదో, ఎట్లా చేయగలదో, ఏమి చేసిందో మేము చెప్పగలం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలను మాత్రమే ఇక్కడ అమలు జరుగుతున్నాయి. ఇవాళ తీసుకోండి, భారత్ రైస్ ఎవరిస్తున్నారండి? 29 రూపాయలకి 60 రూపాయలు అమ్ముతున్న బియ్యాన్ని భారత్ రైస్ రూపంలో 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. పేద ప్రజలకు ఆల్రెడీ రేషన్ దుకాణాల ద్వారా రైస్ అంతా ఉన్న 5 కిలోలు, దాంతోపాటుగా భారత్ రైస్ 5 కిలోలు 10 కిలోల మూటలు కూడా వాళ్ళ నుంచి రిలీజ్ చేసింది. ఇది పేద ప్రజలకు ఇచ్చిన వరమే కదా. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే ఇచ్చినట్టుగా చెప్పుకుంటుంది తప్పితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇదంతా పేద ప్రజలకి తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియదు. తప్పుడు ఆలోచనలు అవి. కేంద్ర ప్రభుత్వం ఎవరిని కూడా సవతి తల్ల ప్రేమగా ఎప్పుడు చూడలేదు, చూడదు కూడా. మోడీ గారు విపక్ష పార్టీలైనా సరే వాళ్ళు ఏ కావాలో, వాళ్ళ రాష్ట్రానికి ఏం కావాలో చెబితే అభివృద్ధి కోసం దానికి తూచా తప్పకుండా ఆయన నిధులు ఇస్తున్నారు. ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి ఆయన శాయశక్తిలో సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలు సుమారు 153 పథకాలు ఇక్కడ రన్ అవుతా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళితే గనక ఎక్కడ వీళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు మర్చిపోతారు, ఈ ప్రభుత్వానికి విమర్శలు ఇస్తారు. ఇక్కడంతా ఉంది, వీళ్ళదేమి లేదు, మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అందే. కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళకి ఓటేస్తే మళ్ళీ మన స్థానిక ప్రభుత్వాలు, మన కుల పార్టీలు ఇక్కడ ఉండవని ఒక క్రూరత్వంతో, కుట్రతో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలే తప్పించి ఎటువంటి పథకమైనా సరే అది కూడా ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నదే. లబ్ధిదారులు 80 కోట్ల మందికి, భారతదేశం మొత్తం కూడా 80 కోట్ల మందికి 2 పూటల రూపాయి బియ్యాన్ని అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ నూతనంగా 29 రూపాయలతో బియ్యాన్ని కూడా ఈ దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా కూడా
ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి పథకం లేని గడప అంటూ ఈ భారతదేశంలోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారి వల్ల లబ్ధి చెందని గడప అయితే ఈ భారతదేశం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తా ఉన్నాం.